హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భద్రావతి ఇంటికి వచ్చి నిజాన్ని బయటపెట్టి ఊహించిని నిర్ణయం తీసుకున్న ప్రేమవల్లి చెంప పగలపొట్టిన వేదవతి. అసలు ఇదంతా ఎలా జరగబోతోంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నువ్వు చేసిన పనేంట్రా, వాడి పరువు తీస్తావనుకుంటే దాని మెడలో తాళికట్టుకొని వచ్చావు అని అడుగుతూ ఉంటాడు సేనాపతి విశ్వాని. అప్పుడే ఇక విశ్వ అయితే, లేదు నాన్నా, నేనసలు దాని మెడలో తాళి కట్టలేదు. నేను దాన్ని రాత్రంతా నా దగ్గరే ఉంచుకొని ఆ రామరాజు పరువు తీయాలని చూశాను తప్ప నేను దాని మెడలో తాళి కట్టలేదు. అదే చివరి క్షణంలో తాళి కట్టానని అందర్నీ కూడా తాళి మెడలో వేసుకొని నమ్మించింది అని అంటూ ఉంటాడు విశ్వ. ఛీ దుర్మార్గుడా! ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చెయ్యాలనుకున్నావా? ఒక ఆడపిల్లను అడ్డం పెట్టుకొని వాళ్లమీద పగ తీర్చుకోవాలనుకున్నారా? అసలు మీరు మనుషులేనా అని అడుగుతూ ఉంటుంది విశ్వ తల్లి. అప్పుడే ఇక భద్రావతి, మరి నీ కూతురి విషయంలో వాళ్లు మన పరువు తీసినప్పుడు నీకు నెప్పనిపించలేదా అని అడుగుతూ ఉంటే, వాళ్లు నా కూతుర్ని సొంత కూతుర్లా చూసుకుంటున్నారు. కాని మీరు వాళ్ల పరువుని తీసేసి ఏమీ కూడా అర్థం చేసుకోకుండా ఆడపిల్ల జీవితాన్నే నాశనం చెయ్యాలని మీరు చూశారు అని అంటూ ఉంటుంది. ఏయ్, ఇంకొక మాట మాట్లాడేవడితే చంపేస్తాను అని సేనాపతైతే తిడుతూ ఉంటాడు. దీనంతటికీ కారణం అమూల్యనే. ఏయ్ అమూల్య, బయటికి రావే అని హాల్లో ఉండి అరుస్తూ ఉంటాడు విశ్వ. అప్పుడే ఇక అమూల్య వస్తుంది. ఎందుకే నువ్వు నీ మెడలో నేను తాళి కట్టకపోయినా తాళి కట్టానని చెప్పావు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక విశ్వతో చెప్తూ ఉంటుంది, రాత్రంతా నేను నీతోనే ఉన్నానని నువ్వు అందరి ముందు అబద్ధం చెప్పలేదా? నామీదు చెయ్యి కూడా నువ్వు వెయ్యలేదు. కాని నీతో నేను గడిపానని అందరి ముందు కూడా నా పరువు తీశావు. నా శీలంతో ఆటలాడుకున్నావు. మరి నేనెందుకూరుకుంటాను? నన్ను ఇంత మోసం చేసి మా నాన్న పరువు తీయాలనుకున్న నీకు తగిన శాస్తి ఇదేనని. నువ్వు తాళి కట్టకపోయినా నా మెడలో నేను తాళి వేసుకున్నాను అని అంటూ నిజాన్ని బయటపెడుతుంది అమూల్య. అప్పుడే ఇక భద్రావతి అయితే, ఆ తాళిని నేనుంచుతాననుకుంటున్నావా అని అంటూ ఉంటుంది భద్రావతి. తాళి విలువ తెలీదు కాబట్టి పెళ్లి పెటాకులు లేకుండా పగతో రగిలిపోతూ ఒక ఆడుపిల్ల జీవితాన్నే నాశనం చెయ్యాలని చూశావో, పగని ఎలా సాధించుకోవాలని, ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకొని పగ సాధించాలని అనుకున్నావో నీదొక బ్రతికేనా? ఛీ, సొంత కూతుర్లాంటి నన్ను రాత్రంతా కూడా నీ మేనల్లుడి దగ్గర ఉంచి పొద్దున్నే అందరి ముందు కూడా ఒక ఆడపిల్ల జీవితాన్ని రాత్రంతా నాతో గడిపింది అంటూ నీ మేనల్లుడిచేత చెప్పించావే, నీదొక ఆడబతికేనా అని అంటూ అమూల్య ఇక భద్రావతికి ఊహించని సమాధానం చెప్తుంది. అప్పుడే ఇక భద్రావతి అయితే, ఏయ్ అని అనంగానే, నీతో నాకు మాటలేంటి? నీలాంటి ఆడదానికి ఎప్పటికీ కూడా బుద్ధిలాదు. సొంత చెల్లెలి కూతురని కూడా చూడలేదు. ధీరజన్నయ్య ప్రేమవదిన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వదిని కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడు. కాని అది కూడా అర్థం చేసుకోకుండా కులం, పరువు, ఓదా అంటూ పగతో రగిలిపోయి ఒక ఆడపిల్ల జీవితాన్నే నాశనం చేయమని దాన్ని అడ్డం పెట్టుకుని పగ తీర్చుకుంటున్నారు. మిమ్మల్ని చూస్తుంటే ఇలాంటి వాళ్లసలు లోకంలో ఎవ్వరూ ఉండరనుకుంటున్నాను. అందుకనే మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లల జీవితాలు ఇలా ఏడ్చాయి. మా అమ్మ, ప్రేమవదిన అదృష్టవంతులు కాబట్టి మా ఇంటికి కోడలుగా వచ్చి వాళ్ల జీవితాల్ని సంతోషంగా చేసుకున్నారు. ఇక నువ్వు ఈ ఇంటి రక్తాన్ని పంచుకొని పుట్టావు. ఆ శాపం నీకే తగిలినట్టుంది. పెళ్లి పెటాకులు లేకుండా ఇక్కడే ఉండిపోయావు అని అమూల్య అయితే ఊహించని సమాధానం చెప్తుంది. ఇక అమూల్య మాటలకి భద్రావతి, విశ్వ, సేనాపతి అందరూ కూడా ఏమీ సమాధానం చెప్పలేకుండా షాక్లో ఉండిపోతారు. అమూల్య ఇంటి కోడలైందని భరించలేని రామరాజు గుండెపోటుతో కుప్పకూలిపోతాడు. రామరాజు గుండెపోటుతో కుప్పకూలిపోవడంతో తనని హాస్పిటల్కైతే తీసుకువెళ్తారు. అలా హాస్పిటల్కి తీసుకువెళ్లిన తర్వాత అప్పుడే ఇక రామరాజు అయితే చాలా సీరియస్గా ఉందని, చావు బతుకుల మధ్య ఉన్నారని డాక్టర్ చెప్పడంతో అందరూ కూడా షాకైపోతూ ఉంటారు. ఈలోగా వల్లి తను చేసింది తప్పైనా సరే మళ్లీ అందరి ముందు కూడా ప్రేమనే ఇరికించాలని, తనమీదికి ఎటువంటి గొడవ రాకూడదని, ఇదంతా నీవల్లే వచ్చింది, ధీరజ్ నిన్ను పెళ్లి చేసుకున్నాడు కాబట్టే వాళ్లు పగతో రగిలిపోతూ అమూల్యాన్ని ట్రాప్లో పెట్టి ఇప్పుడు మన పరువు తీయాలనుకున్నారో, అదే ధీరజ్ నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోకపోతే పరిస్థితి వచ్చేది కాదు, కుటుంబాల మధ్య శత్రుత్వం ఉందని తెలుసుకోడా, మీ ఇద్దరు చేసిన పనికి ఈరోజు మామయ్యగారికి పరిస్థితి వచ్చింది అని అంటూ ఉంటుంది వల్లి. ఏం మాట్లాడుతున్నావక్కా అని అంటూ నర్మద అయితే అందుకుంటుంది. అప్పుడే ఇక ధీరజైతే, వల్లి వదిన అన్నదాంట్లో తప్పేముంది వదినా, ఈ ప్రేమని పెళ్లి చేసుకోవడం వల్లే నా కుటుంబానికి ఈ పరిస్థితి వచ్చింది. అదే ఈ ప్రేమ నా జీవితంలోకి రాకపోయుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు.
నీవల్లనే ఈరోజు మా నాన్న ఈ పరిస్థితిలో ఉన్నారు. నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది. వెళ్ళిపో ఇక్కడ్నుంచి అని అంటూ ఉంటాడు ధీరజ్. ఇక వేదవతి కూడా ఏమీ మాట్లాడలేకపోతుంది. అప్పుడే ఇక ప్రేమ మౌనంగా ఏడుస్తూ ఇక బయటికైతే వచ్చేస్తుంది. అలా బయటికి వచ్చేసిన తర్వాత ప్రేమ కోపంగా భద్రావతి ఇంటికైతే బయల్దేరుతుంది. ఇంతలో వల్లికైతే ఫోనొస్తుంది. అప్పుడే ఇక వల్లి అయితే ఆ ఫోన్ రావడంతో ఇక ఒక్కసారే షాకైపోతూ పక్కకు వెళ్తుంది. విశ్వ అయితే వల్లికి ఫోన్ చేస్తాడు. రేయ్ సచ్చినోడా, మళ్ళీ నాకెందుకు చేసి సచ్చావురా? ఇప్పటికే కొంచెం నేను నా గురించి బయటపడుతుందేమో అని చస్తుంటే మళ్ళీ నాకే ఫోన్ చేస్తున్నావేంట్రా? అమూల్యాని రాత్రి మాట్లాడు, బయటికి తీసుకురమ్మని చెప్పా. మా నాన్నని కిడ్నాప్ చేసినట్టు నటించి తీరా అమూల్యాన్ని తీసుకొచ్చాక నువ్వు దాన్ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయావు. అసలు నా గురించి ఎక్కడ బయటపడుతుందని నేను చచ్చిపోతున్నాను అని అంటూ వల్లి అయితే ఇక విశ్వతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ రామరాజు చచ్చాడా బ్రతికాడా అని అంటూ ఉంటాడు విశ్వ అయితే. దేవుడిలాంటి మామయ్యగారిని, దేవతలాంటి అత్తయ్యగారిని, మా ఇంటిని మోసం చేశాను కదరా. అమూల్యాని నిన్ను ప్రేమ డ్రాప్లో పడేసి అమూల్యలాంటి మంచి మనసున్న అమ్మాయికి నేను అన్యాయం చేశాను కదా అని అంటూ ఉంటుంది వల్లి. నా గుట్టు తెలుసుకొని, మేము పేదవాళ్లమని తెలుసుకొని, మేము నాటకమాడిందంతా కూడా రామరాజుకి చెప్పతానని బెదిరించి ఈరోజు నాకు ఈ పరిస్థితి తీసుకొచ్చావు కదరా అని అంటూ వల్లి అయితే మాట్లాడుతుంది విశ్వతో. అప్పుడే వేదవతి ఇక వల్లి వెనకాలే ఉండి విశ్వతో తను ఫోన్లో మాట్లాడ్డం అంతా కూడా వినేస్తుంది. ఇక వినేసి షాకైపోతూ ఉంటుంది. వల్లి అని గట్టిగా అరుస్తుంది. అప్పుడే ఇక వల్లి అయితే షాకైపోయి వెనక్కి తిరిగి చూసేసరికి వేదవతి అయితే ఉంటుంది. అది అత్తయ్య అది అని అంటూ ఉంటే అప్పుడే వల్లి చెంప పగలగొడుతుంది వేదవతి. అంటే నా కూతురు ఆ విశ్వాడికి ప్రేమలో పడ్డానికి కారణం నువ్వే అన్నమాట. నా కూతురు ఆ విశ్వాడికి దూరంగా ఉంటే వాడికి నా కూతుర్ని దగ్గర చేసి ఈరోజు నా కుటుంబానికి ఈ పరిస్థితి తీసుకొచ్చావా? ప్రేమే ఇదంతా కారణమని ప్రేమని నోటికొచ్చినట్లు అక్కడ తిట్టింగి ధీరజ్ని ప్రేమని ఇద్దర్నీ కూడా గొడవపడేలా చేసి నువ్వు ఏమీ తెలియనట్టు నంగనాచిలాగా ఇక్కడికి వచ్చి ఆ విశ్వగారితో ఫోన్లో మాట్లాడుతున్నావా అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని షాకైపోతూ ఉంటారు అందరూ కూడా. ఇక నర్మద అయితే అంటే నువ్వే వాళ్ల వెనకుండి నడిపించావన్నమాట. నీ గురించి ముందే తెలిసినప్పుడే నేను బయటపెట్టుంటే సరిపోయేది అని నర్మద అంటుంది. అప్పుడే ఇక చందు అయితే ఏంటి నర్మదా అది అని అడుగుతూ ఉంటాడు. వీళ్లు కోటీశ్వరుల్లాగా నటించి మావయ్యని మోసం చేసి మీతో పెళ్లి కుదుర్చుకున్నారు బావుగారు అని చందుకి నిజాన్ని బయటపెట్టేస్తుంది. అది విని చందు అయితే షాకైపోతూ వల్లి చంప పగులుగొడతాడు. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఇక ప్రేమైతే భద్రావతి ఇంటికి వస్తుంది. రేయ్ విశ్వ అని అంటూ గట్టిగా పిలుస్తుంది. అప్పుడే విశ్వ నవ్వుతూ నాకు తెలిసే నువ్వొస్తావని అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక విశ్వ చెంప పగలుగొట్టి దుర్మార్గుడా, అమూల్యాన్ని ట్రాప్లో పడేసి మా కుటుంబానికి ఇంత అన్యాయం చేస్తావని అనుకోలేదురా అని అంటూ ఉంటే మరి నువ్వు చేసిందేంటే? నువ్వు కూడా అలాగే కదా చేశావు అని అంటూ ఉంటాడు విశ్వ అయితే. నువ్వు కూడా మమ్మల్ని బాధపెట్టి వాడితో లేచిపోలేదా? వాడు నిన్ను ట్రాప్లో పడేసి మా పరువు తీయలేదా అని అంటూ ఉంటే లేదురా, వాళ్లు మన పరువుని నిలబెట్టారు. అసలు నేను ధీరజ్ని ప్రేమించలేదు. నేను ప్రేమించినవాడు కళ్యాణ్ అని నిజాన్ని బయటపెడుతుంది. అప్పుడే అది విని సేనాపతి అయితే ఏంటి నువ్వు చెప్పేది? అవును, ఆ రోజు పెళ్లిరోజునాడు నేను లేచిపోయింది ధీరజ్తో కాదు, కళ్యాణ్తో లేచిపోయాను. ఆ కళ్యాణ్గాడు నన్ను ప్రేమించినట్టు నటించి నా దగ్గర నగలు కోసం నన్ను ట్రాప్ చేశాడు. నన్ను ఒక హోటల్కి తీసుకువెళ్లాడు. హోటల్కి తీసుకువెళ్లి అక్కడ నా దగ్గరున్న డబ్బు నగలు అన్నీ కూడా తీసేసుకొని పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి నేను వ్యభిచారం చేస్తున్నట్టు సృష్టించాడు. పోలీసులు వచ్చే టయానికి నా భార్య అని ధీరజ్ చెప్పాడు. అత్తయ్య కూడా నా కోడలు అని చెప్పింది. దాంతో పోలీసులు నమ్మి Please do subscribe and like and share.